అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. చాలామందిని బీటెక్లో ఎందుకు చేరుతున్నారు అని అడిగితే కొందరు ఏమంటారంటే రీసెర్చ్ వైపు వెళ్ళేదానికి అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నాం, ఆ తర్వాత ఎంఎస్, ఆ తర్వాత పిహెచ్డి కూడా చేసి మంచి ఇంజనీరింగ్లో రీసెర్చ్ చేయాలనేటువంటి యోచనలో ఉన్నాం అని చెప్తుంటారు. కానీ అత్యధికులు మాత్రం బీటెక్ పూర్తి చేయడం ద్వారా మంచి స్కిల్స్ నేర్చుకుని మంచి ప్లేస్మెంట్ సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఇవాళ రేపు ఎక్కువ మంది బీటెక్ డిగ్రీతోనే ప్లేస్మెంట్ సాధించి మంచి ప్యాకేజ్ ద్వారా చాలా మంచి పొజిషన్లో చేరుకోవాలి అనేటువంటి తపనతో కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఐబిఎం, ఎల్&టి ఎడ్యుటెక్ సంయుక్తంగా ప్రారంభించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. చాలా ఇంట్రెస్టింగ్. ఐబిఎం అంటే అందరికీ తెలుసు, అదేవిధంగా ఎల్&టికి ఉన్నటువంటి గుర్తింపు కూడా చాలామందికి తెలుసు. ఇలాంటి సంస్థలు ప్రారంభించినటువంటి ఇన్స్టిట్యూట్ అంటే ఇంకెట్టా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇది లామ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ, LTSU. ఇది పంజాబ్లోని రోపార్లో ఉంది. చాలా మంచి ఇన్స్టిట్యూట్గా ఇప్పటికే గుర్తింపు సాధించింది. అవుట్లుక్ 2024 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేటువంటి ర్యాంకింగ్స్లో ఈ సంస్థకి డైవర్సిటీ అండ్ అవుట్ రీచ్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్. అంతేకాదు అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎక్సలెన్స్లో నెంబర్ 2 ఈ LTSU నిలిచింది. సో ఈ LTSUలో చాలా భిన్నమైనటువంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఈ కోర్సుల్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మొత్తం 3 ఇయర్స్ మీరు కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత బీటెక్ ఫైనల్ ఇయర్లో OJT ఉంటుంది, ఆన్ జాబ్ ట్రైనింగ్. అంటే మీకు స్టైఫండ్ పూర్తిగా దాదాపు ఒక ఉద్యోగికి వచ్చేటువంటి జీతంతో సమానంగా OJT మీరు చేయొచ్చు ఫైనల్ ఇయర్లోనే. అంటే బీటెక్ ఫైనల్ ఇయర్లో మీరు లెర్నింగ్ విత్ ఎక్స్పీరియన్స్తో ముందుకు సాగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 4th ఇయర్ తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకుని మంచి ప్లేస్మెంట్ సాధించిన అప్పటికే 1 ఇయర్ పాటు మీరు OJT చేయడం వల్ల మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్తో మీరు జాబ్ సాధించినటువంటి కంపెనీలో మంచి ప్లేస్కి వెళ్ళడానికి ఛాన్స్ ఈ క్యాంపస్ కల్పిస్తుంది. అదేవిధంగా ఇక్కడ IBM గ్లోబల్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి క్యాంపస్ ఇది. IBM గ్లోబల్ సర్టిఫికేషన్ అంటే అనేక చోట్ల దానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వేరే లెవెల్ అన్నట్టు. సో ఇండస్ట్రీ భాగస్వాములుగా ఇక్కడ మళ్ళీ టాటా టెక్నాలజీస్ అండ్ యాన్సిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. చాలా ఫేమస్ కంపెనీస్ టాటా టెక్నాలజీస్, IBM, L&T, యాన్సిస్ ఇలాంటి కంపెనీల కాంబినేషన్తో ఈ LTSU అందుబాటులో ఉందంటే ఎలాంటి ఇన్స్టిట్యూషనో గమనించండి. దీంతోపాటుగా అకాడమిక్ పార్ట్నర్గా ముందే చెప్పుకున్నట్టు L&T ఎడ్యుటెక్ ఉంటుంది. దాంతోపాటుగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో పార్ట్నర్షిప్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, దాంతో టైఅప్ అయినటువంటి క్యాంపస్. వీటితో పాటుగా అనేక ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్తో ఇక్కడ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ గనక బీటెక్లో చేరితే అనేక రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉండడం వల్ల మంచి ప్లేస్మెంట్తో మంచి ప్యాకేజ్ సాధించి అనేక రకాలుగా ఉన్నతమైనటువంటి జీవితం వైపు అడుగులేసే అవకాశం వస్తుంది. ఇక ఇందులో IBM పవర్డ్ బీటెక్ CSCలో ఉన్నటువంటి స్పెషలైజేషన్లు కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల CSC అందుబాటులో ఉంటుంది, CSCలో అనేక స్పెషలైజేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ ఇక్కడ IBM పవర్డ్ అంటే IBM స్పాన్సర్ చేస్తున్నటువంటి CSCE, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్ అందుబాటులో ఉంది, సైబర్ సెక్యూరిటీ అందుబాటులో ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా IoT కూడా అందుబాటులో ఉన్నటువంటి క్యాంపస్. ఈ స్పెషలైజేషన్తో మీరు CSC బీటెక్ చేసేదానికోసం అవకాశం ఉంటుంది. మీరు CSCలో చేరినప్పటికి కూడా 2.5 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. 2.5 years ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ప్యూర్లీ ఇండస్ట్రీకి ఎలాంటి స్కిల్ అవసరము అన్నది ప్రాజెక్ట్స్ ఆధారితంగా మీకు నేర్పుతారు. దాని తర్వాత 6 నెలల
లైవ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ మీరు చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ 3 ఇయర్స్లోనే మీరు 2.5 ఇయర్స్ ప్రాజెక్ట్ బేస్డ్ మీద పనిచేస్తారు. ఆ తర్వాత ఇండస్ట్రీ లైవ్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇక చివరి సంవత్సరం ఇందాకనే చెప్పుకున్నట్టుగా ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్లో మీరుంటారు. స్టైఫండ్ వస్తుంది, చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఎల్ఎన్టీ పవర్డ్ బీటెక్ కోర్సులు కూడా కొన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎల్ఎన్టీ ఎడ్యూటెక్ స్పాన్సర్ చేస్తున్నటువంటి బీటెక్లో ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ, విఎల్ఎస్ఏ ఇప్పుడు చాలా క్రేజ్ సంపాదిస్తుంది. ముఖ్యంగా చిప్ ఇండస్ట్రీ, ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో చిప్ ఇండస్ట్రీకి చాలా డిమాండ్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ఇప్పటికే ఈసీఈకి డిమాండ్ కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇక్కడ ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఏ డిజైన్లో అందిస్తున్నారు. ఇది కూడా 3 ఏళ్ల పాటు ప్రాక్టికల్ లెర్నింగ్, చివరి సంవత్సరం మళ్ళీ ఓజేటీ లేదంటే డిప్లాయ్మెంట్, రెండిట్లో ఏదో ఒకటి మీకు అవకాశం ఉంటుంది. అంటే 3 ఇయర్స్ పాటు మీరు క్యాంపస్లో ప్రాజెక్ట్ లెర్నింగ్ తర్వాత ఫైనల్ ఇయర్లో ఖచ్చితంగా ఓజేటీ మీరు చేయాల్సి ఉంటుంది. ఇక ఇందులో ట్రాన్స్మిషన్ చిప్పులు ఇంటిగ్రేటెడ్ చేయడం కోసం మైక్రో చిప్పులు, ప్రాసెసర్లు, మెమరీలు, డిజిటల్ సిస్టమ్స్ అన్నిటినీ రూపొందించేటువంటి వ్యవహారంలో ఈ విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ అంటే కమింగ్, ఇప్పుడు బీటెక్లో చేరుతున్నటువంటి బ్యాచ్ తమ బీటెక్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసరికి ఈ విఎల్ఎస్ఏ డిజైన్కి చాలా చాలా మంచి క్రేజ్ ఉండబోతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఎల్ఎన్టీ ఎడ్యూటెక్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ బీటెక్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంచారు. వన్స్ మీరు విఎల్ఎస్ఐతో బీటెక్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేస్తే మీకు వచ్చేటువంటి ఆఫర్స్ కూడా విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్గా చేయొచ్చు, ఏఎస్ఐసి వెరిఫికేషన్ ఇంజనీర్గా చేయొచ్చు, ఎఫ్పిజిఏ డెవలపర్గా పనిచేయొచ్చు, ఈడిఏ టూల్ ఇంజనీరింగ్గా కూడా చేయొచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్గా కూడా మీరు చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలా కంపెనీల్లో మంచి ఆఫర్స్ దక్కించుకునే అవకాశం మీ ముందు వేచి చూస్తుంది. అలాంటి కంపెనీలు కూడా ఇంటెల్, క్వాల్కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఏఎండి, సినోప్సిస్, క్యాడెన్స్ ఇలాంటి ఎంఎన్సీస్ అన్నీ కూడా ఆఫర్స్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాయి. ఇలా అనేక రకాల అవకాశాలు అతిపెద్ద ఎంఎన్సీస్లో ఛాన్స్ దక్కించుకునేటువంటి రీతిలో ఇక్కడ కోర్సు డిజైన్ చేశారు. కాబట్టి ఈ లామ్రిన్ టెక్ స్కిల్స్ యూనివర్సిటీ పంజాబ్లోని రోపర్లో ఉన్నటువంటి క్యాంపస్లో మీకు మరి ఫీజు వివరాలు ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఒక్కొక్క సెమిస్టర్కి ఐబిఎం స్పాన్సర్ చేసినటువంటి సిఎస్సి ప్రోగ్రాంలో చేరితే మాత్రం 82,500 రూపాయలు ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 1,65,000తో మీ ఇంజనీరింగ్ బీటెక్ 1 సంవత్సరం కోర్సు అయిపోతుంది. ఇక హాస్టల్ ఫీజు అవి ఇవి కలుపుకుంటే 7-8 లక్షల ఖర్చుతో బీటెక్, అది కూడా ఐబిఎం స్పాన్సర్ చేసినటువంటి కోర్సుని మీరు పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక అట్టా కాదు, ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ కోర్సు చేద్దాం, ఎల్ఎన్టీ ఎడ్యూటెక్ స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో బీటెక్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ట్యూషన్ ఫీజు సెమిస్టర్కి 60,000 మాత్రమే. అంటే ఏడాదికి 1,20,000. దాదాపు ఇది కూడా 4 లక్షల రూపాయలతో మొత్తం బీటెక్ 6-7 లక్షల రూపాయల లోపులోనే మీ బీటెక్ డిగ్రీ పూర్తయిపోయే అవకాశం ఈ క్యాంపస్ కల్పిస్తోంది. సో కాబట్టి వీటిని పరిశీలించండి. చాలా మంచి అవకాశాలకు ఇది బాటలు వేస్తుంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఐబిఎం, ఎల్ఎన్టీ ఎడ్యూటెక్, టాటా టెక్నాలజీస్ ఇలాంటి సంస్థలు అన్నీ కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి క్యాంపస్. కాబట్టి అనేక రకాల ఆఫర్సు, అనేక రకాల ఫెసిలిటీసు మీకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా పరిశీలించి ఎవరైనా మంచి క్యాంపస్లో చేరాలి, మంచి ప్లేస్మెంట్తో మేము సెటిల్ అవ్వడానికి తగ్గట్టుగా ఇన్స్టిట్యూషన్ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ బాగా మంచిగా చేసుకునేదానికి మార్గం దొరకాలి అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది చాలా చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాల కోసం మేము స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. అడ్మిషన్కి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారు. మీరు పరిశీలించండి. ఇది ఒక మంచి మార్గంగా మాత్రం చెప్పక తప్పదు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు చేరేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.